నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఒక్కోసారి మనం వద్దనుకున్నవే దిక్కవుతాయి. దేనినైతే వ్యతిరేకిస్తామో అవే అనుకూలంగా మారుతాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అదే పరిస్థితి ఎదురైంది. ఆయన గతంలో వద్దనుకున్న శాసన మండలి వ్యవస్థ ఇప్పుడు ఆయనకి అండగా నిలిచింది. కష్టకాలంలో ఆశాదీపంగా కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఇటువంటి కష్టకాలంలో జగన్ శాసన మండలిపై ఆశలు పెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ అంతకంటే ముందే టీడీపీ అధికారంలో ఉండడంతో ఏకపక్షంగా ఎమ్మెల్సీలను దక్కించుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన శాసన మండలిలో మాత్రం ఆ పార్టీకి మెజార్టీ లేకుండా పోయింది. ఈ కారణంగానే రాజధాని వంటి కీలక బిల్లులు పాస్ కాలేదు. దీంతో ఆ బిల్లులన్నీ సెలెక్ట్ కమిటీకి వెళ్ళాయి. ఈ నేపథ్యంలో మొత్తం శాసన మండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. కేవలం టీడీపీ సభ్యులు అధికంగా ఉండడం, శాసన మండలి వ్యవస్థతో ఆర్థిక భారం పడుతుందన్న నెపంతో పూర్తిగా రద్దు చేయాలని చూశారు. కేంద్ర ఆమోదానికి పంపారు. కానీ కేంద్రం నుంచి సానుకూలత రాలేదు. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. రాను రాను టీడీపీ సభ్యులు పదవీ విరమణ చేయడం, ఆ స్థానంలో వైసీపీ భర్తీ చేసుకోవడం, గవర్నర్ కోటాతో వైసీపీ సభ్యులను పెంచుకోవడం జరిగిపోయింది. ప్రస్తుతం వైసీపీ శాసన మండలిలో సంపూర్ణ మెజార్టీతో ఉంది. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. కానీ వైసీపీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. టీడీపీకి కేవలం 8 మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. మరో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతానికి శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కని స్థితిలో వైసీపీ ఉంది. ఇటువంటి తరుణంలో జగన్ శాసన మండలిపై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ దూకుడును అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసే తప్పులను శిశుపాలుడు తప్పుల్లా లెక్కిద్దామన్నారు. సీట్లు తక్కువ వచ్చిన 40% మంది ప్రజలు తమ వైపు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని జగన్ కోరారు. శాసన మండలిలో వైసీపీకి ఉన్న మెజార్టీని సద్వినియోగం చేసుకుందామని పిలుపునిచ్చారు. అయితే ఎన్నికలకు ముందు ఓ 5 ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిపోయారు. ఇంకొందరిపై అనర్హత వేటు వేశారు. ఇప్పుడు ఈ ఉన్నవారిలో ఎంతమంది మిగులుతారో తెలీదు. అయితే మాత్రం ఏ ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేస్తానని జగన్ చెప్పారో ఇప్పుడు అదే వ్యవస్థ అండగా నిలిచింది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.